నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ గ్లాండ్ అంటే పురుషులలో మేల్స్లో ప్రోస్టేట్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది జెనైటల్ ట్రాక్ట్లో. ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి వచ్చే క్యాన్సర్ని మనం ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఏంటి, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వస్తుంది, అండ్ మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి వచ్చినప్పుడు ఇది బేసికలీ స్లో గ్రోయింగ్ ట్యూమర్. సో ఈ క్యాన్సర్కి ఐడెంటిఫై చేయడానికి మనకి సీరం పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ సీరం పిఎస్ఏ టెస్ట్ ఎక్కడన్నా క్యాన్సర్ స్క్రీనింగ్లో కానీ లేకపోతే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ హెల్త్ చెకప్లో కానీ ఇట్లాంటి వాటిలో సీరం పిఎస్ఏ పెరిగింది అని జనరల్గా మనకు ప్రజెంట్ అవుతూ ఉంటారు, మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఎవాల్యుయేట్ చేసినప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్లో మనం చూడాల్సింది బేసికలీ అది అక్కడే ఉందా, పక్కకి ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా, లేకపోతే ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయిందా. అక్కడే ఉంటే మనం సర్జరీ కానీ రేడియేషన్ కానీ చేయొచ్చు. అండ్ ప్రోస్టేట్కి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా ఎక్సలెంట్ అవుట్కమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవరైతే సర్జికల్గా ఫిట్ ఉంటారో వాళ్ళకి రోబోటిక్ ప్రోస్టెటెక్టమీ చేసి వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా నార్మల్ చేసేయచ్చు. లేదు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది, రేడియేషన్ కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదు మిగిలిన చోట్లకి స్ప్రెడ్ అయింది, మిగిలిన చోట్లకి స్ప్రెడ్ అయినా కూడా ప్రోస్టేట్ క్యాన్సర్లో ఇప్పుడు మనకున్న మందులలో చాలా వరకు చాలా బెటర్గా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అండ్ వాళ్ళ స్కెలిటల్ రిలేటెడ్ ఈవెంట్స్ అంటాం, బేసికలీ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది బోన్స్కి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఫ్రాక్చర్లు అవ్వడము ఇట్లాంటివి కూడా ఈ మందుల ద్వారా తగ్గించడం వల్ల వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది, వాళ్ళ నార్మల్ లైఫ్ అనేది చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.